హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అవి ఫ్లైట్లు అనుకుంటున్నారా, హెలికాప్టర్లు అనుకుంటున్నారా, బొమ్మలు అనుకుంటున్నారా? నాకైతే అర్థం కావట్లేదు భయ్యా. 38 కిలోమీటర్లకి హెలికాప్టర్లో వెళ్ళటం ఏంది భయ్యా? అది ఒక డిప్యూటీ సీఎం 38 కిలోమీటర్లు హెలికాప్టర్లో వెళ్ళాలంటే ఫస్ట్ హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళాలి, హెలిప్యాడ్ ఎక్కాలి, అక్కడ నుంచి 38 కిలోమీటర్ల తర్వాత మళ్ళీ ల్యాండ్ అవ్వాలి, అక్కడ నుంచి మళ్ళీ ఉమ్, సమావేశ ప్రాంగణానికి వెళ్ళాలి. దీనికోసం హెలికాప్టరా? ఇది పవన్ కళ్యాణ్ గారు ఏం సార్ ఇది? అంటే హెలికాప్టర్లో గ్రాండ్ గా దిగితే కానీ జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు ఈ హీరోయిజం ఎలివేట్ అవ్వదా? లేదంటే ప్రజల సొమ్ము ఫ్రీగా ఉందని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటానికి సిద్ధపడ్డారా? అసలు గవర్నమెంట్ ఇష్టానుసారంగా హెలికాప్టర్లు వాడుకునే అధికారం మీకు ఎవడిచ్చాడు? అంటే కేవలం లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికైనా కూటమి ప్రభుత్వం ఉన్న ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ ఇదే విధంగా ప్రతి 30 కిలోమీటర్లకి హెలికాప్టర్లు వాడుకోవచ్చా? అంటే ఈ హెలికాప్టర్ బిల్లు ఎవడ కడతాడు? ఎవడమ్మా మొగుడు సొమ్మది? ప్రజల మొగుడు సొమ్ము కదా. ప్రజలు కదా కష్టపడి ట్యాక్సులు కడితే దానిపైన మీరు రాజస్థాన్ని వెలగబోస్తుంది. 38 కిలోమీటర్లకి హెలికాప్టర్ వేసుకొని వెళ్ళటం ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారు? అంటే మీరంతా బాగా బలిసిన వాళ్ళని చూపించుకోవాలని చూస్తున్నారా? లేదంటే మీరు ప్రజల సొమ్ముని ఇష్టానుసారంగా వాడొచ్చు, ఎవడ మమ్మల్ని అడుగుతాడని అసలు వాడుతూ ఉన్నారా? హ్మ్. అసలు ఏ హోదాలో మీరు హెలికాప్టర్ వేసుకొని వెళ్తున్నారు? మీ పర్సనల్ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ప్రజల సొమ్ముతో ఏర్పడినటువంటి గవర్నమెంట్ హెలికాప్టర్స్ ఎలా వాడతారు మీరు? అది పార్టీ మీ పర్సనల్ కదా. మరి పార్టీ మీ పర్సనల్ అప్పుడు మీరు పర్సనల్గా వాడుకోవాలి కదా. అది కూడా 38 కిలోమీటర్లకి మీకు రాను పోను హెలికాప్టర్ అంటే ఎంత వెయిటింగ్ ఉంటుంది, ఎంత దాన్ని టేక్ ఆఫ్ టైం ఉంటుంది, ఎంత ల్యాండింగ్ టైం ఉంటుంది, మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఎంత వెయిటింగ్ టైం ఉంటుంది, వెరసి ఎంత బడ్జెట్ అవుతుంది? అది ఆంధ్రప్రదేశ్ ప్రజల పాకెట్లోంచి ట్యాక్సుల రూపంలో కట్టిన బడ్జెటే కదా. మరి దాన్ని మీరు ఎలా వాడతారు? ఏ అధికారంతో వాడతారు? అదేమన్నా రిక్షా బండ ఎక్కడి నుంచి అక్కడికి టొప్పుక్కు టొప్పుక్కని వేసుకుని వెళ్తానికి? అంటే నాకు అర్థం కావట్లేదు. కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి నాయకుడు ఇలా హెలికాప్టర్లు వాడొచ్చు అంటారా? ఎవడైనా కూడా ప్రజల సొమ్మంతా తేరగా వచ్చిందా? ఏ ధైర్యంతో మీరు వాడుతున్నారు అంటే ఎవడు అడగడనా? ఎవడు అడిగినా కూడా ఏముందులే మాదే రాజ్యమనే. కొద్దిగా కూడా ఆలోచించరా ప్రజల సొమ్ము ఊరకే ఎవడికో ధారాదత్తం చేస్తున్నావు. 38 కిలోమీటర్లు కరెక్ట్గా అరగంటలో వెళ్ళిపోతాము. అరగంటలో వెళ్ళడానికి ఇంత ఓవర్ యాక్షన్ బిల్డప్లు ఎందుకు? మనకి వేసుకునేది పారగాన్ చెప్పులు ప్రజల ముందుకు వెళ్ళేటప్పుడు ఇప్పుడు హెలికాప్టర్తో ఎందుకు ఈ తిప్పలని ఆలోచించరా? పారగాన్ చెప్పులు వేసుకుని లింగు లింగు అంటూ ప్రజల ముందు నడుచుకెళ్ళి మీటింగుల్లో మాత్రం కాస్ట్లీ 10,000 చెప్పులు వేసుకునే నీలాంటి వాళ్ళకి విలువలు ఏముంటాయి పవన్ కళ్యాణ్ గారు? ఆ విలువలు లేకనే ప్రజాధనాన్ని ఇలా దరిద్రంగా వాడుతూ ఉన్నారా? హెలికాప్టర్లు 38 కిలోమీటర్లకి ఏంటి సార్ మరి ఘోరంగా చండాలంగా? మరి ఇంత దరిద్రమా? ఇంత దిగజారిపోయి ఉన్నారా ప్రజల సొమ్మును వాడుకోవడానికి? రూపాయి డబ్బులు లేవు అని బేదడుపులు ఏడుస్తారు కదా. రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, రైతులకు డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవు అని ఏడుస్తారు కదా. హెలికాప్టర్లకి ఇలా ఎక్స్పెన్సివ్ థింగ్స్కి ఒక ఆవిర్భావ దినోత్సవానికి 138 కోట్లు ఖర్చు పెడతానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? మీ ఆవిర్భావ దినోత్సవానికి ఈ రోజు 138 కోట్లు ఖర్చు పెడుతున్నారంటూ పాల్ గొంతు దించుకొని అరుస్తూ ఉన్నాడు ఎక్కడి నుంచి వచ్చినాయి అని. మరి సమాధానం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు డబ్బులు? రైతు భరోసా ఇవ్వడానికి లేదు, అమ్మఒడికి డబ్బులు లేవు, చివరికి రైతులు మిర్చి అమ్ముకోవడానికి మద్దతు ధర లేదు అని రోడ్ల మీద పడి ఏడుస్తూ ఉంటే, నాట్ ఓన్లీ మిర్చి ఏ పంటకు కూడా మద్దతు ధర లేదని ఏడుస్తూ ఉంటే వాళ్ళకి ఒక్క రూపాయి ఇవ్వకపోగా లెటర్లు రాస్తారు మీరు సెంట్రల్ గవర్నమెంట్కి. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చి గొడవలు చేస్తున్నాడు, మా దగ్గర డబ్బులు లేవు, మీరేమో డబ్బులు ఇవ్వండి, తూచి ఇవ్వకపోతే మమ్మల్ని తన్నేలాగున్నారని జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరికి మాట్లాడితే రైతుల గురించి లెటర్ రాస్తారు. మీరేమో ఎవడ ఎడిపోయినా పర్లేదు, మీరేమో తీర్థయాత్రలు తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే జనసేన ఆవిర్భావ సభలో మీరు 138 కోట్లు ఖర్చు పెట్టి 38 కిలోమీటర్లకి హెలికాప్టర్లు ఖర్చు పెట్టి కోటాను రూపాయలు వెచ్చించడం అనేది ఏంది? ఎంత బరిదెగింపు ఇది? ఎంత దుబారా ఇది? ఎంత చేతగంతనం ఇది? ఇదా పాలన చేసే విధానం? ఇందుక మిమ్మల్ని ఎంచుకుంది మీ సెల్ఫ్ ప్రమోషన్స్ కోసం, మీ సెల్ఫ్ ఎలివేషన్స్ కోసం, మీ సోది బిల్డప్ల కోసం ప్రజల డబ్బులు వాడతామా? సిగ్గుండాలి కొద్దిగా. లేనప్పుడు చచ్చిపోవాలా?
ప్రజల సొమ్ముతో బతకాల్సిన బతుకులా మీవి. ఒక్క సినిమా తీస్తే 100 కోట్లు. 100 కోట్ల సినిమా ఒక్కట్లేదు నీకు. ఒక్క సినిమా తీస్తే ఎన్ని డబ్బులు ఇస్తారు? ఎన్ని డబ్బులు ఇచ్చి నేను ఎవరికి ఇచ్చావు? ఎప్పుడైనా ₹1 ఇచ్చావా? లేదుగా. నీ ఇంటి దగ్గరికి ఎవడన్నా పేదోళ్ళు వస్తే మీ సెక్యూరిటీ వాళ్ళు తన్ని తరిమేస్తారు. ఎంతమందిని చూపించమంటావు? లేడమ్మా అని చెప్పిస్తావు లోపల ఉండి నువ్వు. అది మన క్యారెక్టర్. సో ఓవరాల్గా ఒక విషయం అయితే క్లారిటీ. ప్రజల సొమ్ముని ఎలా వాడుతున్నారంటే ఒక ఎందుకులేండి బూత్ వస్తుంది అలా వాడుతున్నారు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ కామెంట్స్ ని దుబారా అని కింద పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.